దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. విశ్వాస పరీక్ష 32వ ప్రసంగం. 32వ ప్రసంగం విశ్వాసమును కాపాడుకొనుట. ప్రిజర్వింగ్ యువర్ ఫెయిత్ అంటే ప్రతి విశ్వాసి మరి విశ్వాస జీవితంలో విశ్వాసాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి. 2 తిమోతి 4:7 పౌలు భక్తుడు ఎన్నో శ్రమలు పొందిన పౌలు భక్తుడు ప్రభు నిమిత్తం హింసింపబడినవాడు. సమస్తం పెంటగా ఎంచుకొని క్రీస్తు యేసు యొక్క మరణ పునరుద్ధానముల గురించి ఉన్న ఆ జ్ఞానము నిమిత్తం అన్నిటినీ వదిలిపెట్టిన మహాభక్తుడు, అపోస్తలుడు. ఏమంటున్నాడంటే, నేను మంచి పోరాటము పోరాడితే. ఆ మాట ఒకసారి చూద్దాం. 2 తిమోతి 4:7 మంచి పోరాటము నేను పోరాడినాను అంటే ఈ పోరాటం శరీరంతోనేమి, లోకంతోనేమి, సాతానుతోనేమి పౌలు తన జీవితంలో పోరాడినాడు. 2 తిమోతి 4:7 మంచి పోరాటము పోరాడితే, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుంది. ఈరోజు మనం విశ్వాసము కాపాడుకొనుట అనే అంశం మీద మనం ధ్యానించబోతున్నాం. ప్రిజర్వ్ యువర్ ఫెయిత్. విశ్వాసమును కాపాడుకుంటుంది. ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, నీతి కిరీటం నా కొరకు దాచబడి ఉన్నది అని ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. మంచి పోరాటం నేను పోరాడినాను అంటే నేను నా ఆత్మీయ జీవితంలో వెనుకంజ వేయలేదు, నేను పడిపోలేదు, నేను నా విశ్వాసంలో నిలకడగా ఉండినాను. మంచి పోరాటమే పోరాడినాను అంటే చెడు పోరాటాలు కూడా ఉంటుందన్నమాట. దేవుని బిడ్డలు చెడు పోరాటాలు కాదు, ఈ లోకంలో ఉన్న వాటి కొరకు పోరాటం కాదు, ఆత్మీయ పోరాటం చేయాలి. సాతాను ఓడించాలి, అదే మన ధ్యేయమై ఉండాలి. సాతానుకు బానిస కాకుండా ప్రతి విషయంలో సాతాను ఎదిరించి ఓడించి విజయోత్సవంగా ముందుకు సాగాలి. అదే విశ్వాసి చేయాల్సినదని దేవుడు కోరేది. కనుక అంటున్నాడు, నేను మంచి పోరాటం పోరాడినాను, నేను నా పరుగును నేను కడముట్టించిన. ఐ ఫినిష్డ్ మై రేస్. చూడండి, పరిగెత్తేవానికి ఒక ఫినిషింగ్ లైన్ ఉంటుంది కదా. నేను నా పరుగును నేను కడముట్టించినాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటున్నాను. ఇక మీదట నాకు నీతి కిరీటం ఉన్నది. ప్రకటన 2:10 ఒక మాట ఉంది, నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉండు, నీ కొరకు నేను జీవ కిరీటము దాచించినాను. 2:10 ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేది. చాలా కిరీటాలు ఉంది పరిశుద్ధ గ్రంథంలో. దయా కిరీటము, కరుణా కటాక్షం అనే కిరీటము, అతిశయ కిరీటం. ఇలా దేవుని బిడ్డలకు దేవుడు భద్రపరిచినాడని మనం తెలుసుకుంటున్నాం. విశ్వాసమును కాపాడుకోవాలి. సాతానుడు ఎప్పుడు కూడా విశ్వాసిని మరి అనుమానము, సందేహము, అవిశ్వాసము, భయము ఇవన్నిటిని కూడా మరి ఇలాంటి బాణాలు విసురుతూ ఉంటాడు. అందుకే విశ్వాసి బలంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడా, బలహీనుడుగా ఉండాలని కోరుతున్నాడా? క్రీస్తు యేసునందు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు క్రీస్తులో బలవంతులుగా ఉండాలి. సాతానుడు విసిరే అగ్ని బాణాలన్నీ ఆర్పుటకు మీరు విశ్వాసం అనే డాలు పట్టుకోవాలంట. అప్పుడు వాడు వేసే అగ్ని బాణాలన్నీ కూడా ఆరిపోతుంది. వారి అస్త్రములన్నీ కూడా, అగ్ని అస్త్రములన్నీ కూడా ఆరిపోవడానికి మీరు విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. అంటే విశ్వాసం చేత నీవు ఈ జీవితంలో ముందుకు సాగాలి. రోగం వస్తుంది, రోగం రాదని కాదు,
యాక్సిడెంట్లు అవుతుంది. యాక్సిడెంట్ కాదని కాదు, శ్రమలు వస్తుంది. శ్రమలు మీకు కలగదని ఎక్కడా లేదు బైబిల్లో. కానీ ఇప్పుడు ఈ దినాల్లో క్రొత్త బోధలు వస్తున్నది ఏంటంటే మీకు కష్టాలు రావు, మీకు రోగాలు అన్నీ పోతాయి, మీకు ఇబ్బందులు ఏవి ఉండవు. దాన్ని అంటారు ప్రాస్పెరిటీ గాస్పల్. అంతా మేలే, నీకు అంతా శుభమే, అంతా శుభమే. కానీ యేసు ప్రభు అక్కడ పలకలేదు. యేసు ప్రభు ఏం పలికినాడు? యోహాను సువార్త 16:33లో ఒక మాట ఎప్పుడు మీ హృదయంలో ఈ మాట ఉండాలి. ఇది యేసు ప్రభు అన్న మాట, మనుషుల చేత పలికబడిన మాట కాదు, దేవుడు ప్రభు పలికిన మాట. యోహాను 16:33, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. విశ్వాసాన్ని కాపాడుకోవాలని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే నువ్వు జీవితంలో శ్రమలు ఎదుర్కొన్నప్పుడు నిరుత్సాహపడకూడదు, కృంగిపోకూడదు. ఎందుకంటే ఈ మాటల చేత నువ్వు సమాధానం పొందాలి, నెమ్మది పొందాలి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఏ మాటలు? లోకములో మీకు ఏం కలుగుతుంది? శ్రమ కలుగు. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. శ్రమల్లో దేవుడు ఎప్పుడు మనకు తోడు ఉంటాడు. శ్రమల్లో దేవుడు తన బిడ్డలను వదిలిపెట్టాడు. ఈ జీవితంలో మనకు ఇబ్బందులు, రోగము, కష్టము, శ్రమ, హింస కలిగినప్పుడు మనం మొరపెడుతున్నాం. ఎవరికి మొరపెడుతున్నాం? పరలోకపు తండ్రికి మొరపెడుతున్నాం. ఆ తండ్రి చూస్తూనే ఉంటాడు. చూస్తూ ఊరుకుంటాడా? ఎప్పుడు ఊరుకోడు. అందుకే గొప్ప వాగ్దానాలు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. నేను నిన్ను రక్షిస్తాను, నేను నిన్ను విడిపిస్తాను, నేను నిన్ను గొప్ప చేస్తాను, నేను నీకు తోడై ఉంటాను. ఇవన్నీ ప్రశస్తమైన దేవుని మాటలు. కాబట్టి విశ్వాసి ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకొని శ్రమల్లో ధైర్యంగా ఉండాలి. ధైర్యం విడిచిపెట్టకూడదు. మీరు ధైర్యంగా ఉండాలి అంటున్నాడు. మీరు ధైర్యం తెచ్చుకోనండి. లోకంలో మీకు శ్రమ కలుగును, మీరు ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యం లేదు మనకు, మనం అందరం భయపడతాం. కానీ ధైర్యం ఏం చేయాలి? తెచ్చుకోవాలి. ఎక్కడ తెచ్చుకోవాలి? దేవుని దగ్గర తెచ్చుకోవాలి. ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానంటే లోకమును జయించిన జయశాలి ఎప్పుడు మనకు శ్రమలో ఏముంటాడు? తోడుంటాడు. అంటే శ్రమలో వదిలిపెట్టాడు. ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే అందరికీ శ్రమ కలిగింది. నాకు తెలుసు కదా, మీ శ్రమలన్నీ నాకు చెప్తారు కదా. ప్రార్థనకు వదిలిపెట్టలే. అలా కొందరు జీవితాల్లో మరణాలు వచ్చినాయి. ప్రియులు మరణించినారు, లేక భర్తలు హింసించినారు, లేక ఆరోగ్యం క్షీణించింది. విశ్వాసాన్ని వెంటనే వదిలిపెట్టడానికి కాదు, ఇంకా దేవుని ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే దేవుని బిడ్డలు మొరపెడుతున్నప్పుడు దేవుడు తప్పకుండా వారిని ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, ఆ శ్రమల నుండి తప్పిస్తాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు కొన్ని కావంట. ఎన్ని? నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు. నీతిమంతులు, మనం అనుకుంటా పాపులకే వస్తాయి శ్రమలని, దుర్మార్గులే ఈ లోకంలో కష్టపడతారని. దేవుని బిడ్డలు కూడా శ్రమల పాలవుతారు. శ్రమల ద్వారా దేవుడు వారిని పరిశుద్ధపరుస్తాడు అనమాట. దేవునికి స్తోత్రం. బంగారంను నిప్పులో వేసి ఏ విధంగా శుద్ధీకరిస్తారు, అలాగే దేవుని బిడ్డలు శ్రమల కొలిమిలో, యోబు అంటాడు కదా, ఇబ్బంది కొలిమిలో నుండి నేను వచ్చినాను, శుద్ధ సువర్ణం వలె నన్ను దేవుడు పవిత్రపరిచినాడు. అంటే శ్రమల కొలిమి నుండి దేవుని బిడ్డలను దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు, శుద్ధి చేస్తూ ఉంటాడు, తరబీదిస్తూ ఉంటాడు, బలపరుస్తూ ఉంటాడు, ఇంకా ఇంకా ఎక్కువ ఆత్మీయ జ్ఞానాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే విశ్వాసులు ఎప్పుడు కూడా శ్రమలకు భయపడకూడదు. నీకు మీలో ఎవరికైనా శ్రమ కలిగినా వాడు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఇఫ్ యూ హ్యావ్ ట్రబుల్, నీకు శ్రమ కలిగిందా, వెంటనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు ఆ శ్రమ ద్వారా నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు, ఆ శ్రమ ద్వారా నీకు తరబీదు ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, తోడుంటాడు, తప్పిస్తాడు, విడిపిస్తాడు. నువ్వు ఆత్మీయ జీవితంలో ఇంకా పైకి ఎగురుతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2 నుండి 4 నేను చదువుతున్నాను. నా సహోదరులారా, మీ విశ్వాసమున కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందం అని ఎంచుకోనుడి. ఏదబ్బా శోధన వస్తే మహా ఆనందం ఎట్లా అవుతుంది? శోధన రాగానే ముఖం మాడిపోతుంది, ముఖమంతా వంకర అయిపోతుంది, కనుబొమ్మలన్నీ మరి నొసటి మీద అంతా కుచ్చులు వచ్చేస్తుంది. పెద్ద చింత భారం అని కాదు. దేవుని బిడ్డలట శోధన వచ్చినప్పుడు మహానందం అని ఎంచుకోవాలట. మీరు సంపూర్ణను అనునాంగులను ఏ విషయంలో నేను కొదవలేని వారినై ఉండనట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపని. శ్రమ ద్వారా ఎప్పుడైనా ఓర్పు వస్తుంది. వెన్ యూ హ్యావ్ ప్రాబ్లమ్స్ యూ డెవలప్ ఎ సైడ్ బై ప్రోడక్ట్. ఆ బై ప్రోడక్ట్ ఏంటంటే పేషెన్స్,
ఓర్పు అన్నమాట. ఎక్కువ శ్రమపడిన వారిని మీరు చూసారా, ఎప్పుడైనా గమనించినారా? చాలా శ్రమపడే వాళ్ళు చాలా సహనం కలిగి ఉంటారు. ఎందుకంటే శ్రమ ద్వారా నీకేం కలుగుతుంది? సహనం. సహనం అనే సుగుణం నీకు లభిస్తుంది. అందుకే చూడండి, ఒక పిల్లలు ఎక్కువ ఉన్న తల్లిని చూడండి, చాలా ఓర్పు ఉంటుంది. అదే పెళ్ళే కానీ ఒక స్త్రీని చూస్తే అస్సలు ప్రతిదానికి చిరాకు పడతారు, ప్రతిదానికి చిరాకు. అదే ఒక కుటుంబంలో స్త్రీ ఎన్ని పనులు చేస్తుంది, పెద్ద కుటుంబం అయితే ఆ స్త్రీకి చాలా ఓర్పు సహనం ఉంటుంది. అందుకే ఈ జీవితంలో మనకు శ్రమలు సంభవించినప్పుడు, విశ్వాసమునకు కలుగు పరీక్ష నీకు సంభవించినప్పుడు ఇది ఓర్పును పుట్టిస్తుందని ఎరిగి నీవు ప్రతి శ్రమలో కూడా ఆనందించడం నేర్చుకోవాలి. అందుకే చెరసాలలో ఉండి ఖైదీగా ఉండి అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? ఫిలిప్పీ 4:4 ప్రభువు నందు మీరేం చేయాలి? ఆనందించాలి. ఆయనకి ఏం ఆనందం ఉందమ్మా చెరసాలలో? ఏం ఆనందం ఉంది చెరసాలలో? నేను కూడా చెరసాల దర్శించినాను. అక్కడ ఆహారం చూస్తే ఒక్కొక్కటి అన్నం ఇలాగూ, మనమేమో ఫైన్ రైస్ తింటాం కానీ అక్కడ దొడ్డు అనమాట, ఒక పెద్ద గుట్టలాగా అన్నం, దొడ్డు బియ్యం వార్చి ఇలా గుట్టలాగా పడేసినారు, ఈగలన్నీ వాళ్తుంది. ఒక్కొక్క పెద్ద అనమాట అన్నం. అయ్యో చూస్తే బాధ కలిగేది నాకు. అది ఏమి శుభ్రం లేకుండా వాళ్ళకి వడ్డిస్తారు, వాళ్ళు తినాలి అంతే. దెర్ ఇస్ నో అదర్ వే, వేరే మార్గం లేదు. అంటే మరి నీవు ఓర్పు నీకు పుట్టిస్తుంది శ్రమ. కాబట్టి ఇది ఒక మంచి మేలు కొరకే నీకు జరుగుతుంది. శ్రమ ఎవరికి సంభవించినా అది దేవుని చిత్తంలో ఉండేవారికైతే అది మేలుకరంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. అందుకే రోమీలకు రాస్తూ రోమా 8:28 దేవుని చిత్తము చొప్పున పిలువబడిన వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున ఏర్పాటైన వారికి సమస్తము మేలు కొరకు సమకూడి జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే విశ్వాసి కదలొద్దనమాట, బెదరొద్దనమాట, వెంటనే దేవుని మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోవద్దనమాట. చూడండి, ఎవరికైనా నీ విశ్వాసము ప్రభువులో వేరుపారి స్థిరంగా లేకుంటే శ్రమ రాగానే నువ్వు మంత్రశక్తులకు పోయి ఆశ్రయిస్తావు, ఇరుగు పొరుగు వారిని ఆశ్రయిస్తావు, బంధువులను ఆశ్రయిస్తావు. నీకు శ్రమ రాగానే నువ్వు అటు ఇటు పరిగెత్తావు అనమాట, ఆందోళన నీకు కలుగుతుంది. కానీ దేవునిలో నువ్వు వేరుపారి ఉంటే ఆ శ్రమలోనే నీవు ఆనందించే ఆ శక్తిని నీవు పొందుకుంటావు. అందుకే ఖైదీలు జైల్లో ఉండి, కారాగారంలో ఉండి పౌలు అంటున్నాడు, మీరు ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువులో ఆనందం ఉండాలండి. ఈరోజు మీలో ఎవరైనా శ్రమలో ఉన్నారా అంటే మీరు చాలామంది చేతులు ఎత్తారు కదా, చాలామంది ఎత్తారు. శ్రమ లేని వారు ఎవరున్నారు? శ్రమ లేనివాడు దుర్బీజుడట. దేవుని బిడ్డలకు ఎప్పుడు శ్రమ ఉన్నది, కానీ ఆ శ్రమలోనే ఆనందం ఉన్నది, శ్రమలోనే సహనం ఉన్నది, ఆ శ్రమలోనే పరిపక్వత ఉన్నది. యు మెచ్యూర్ వెన్ యూ హ్యావ్ ప్రాబ్లమ్స్. అంటే క్రీస్తు శిరస్సు మట్టుకు ఎదగాలంటే మరే మార్గం లేదు, శ్రమల గుండానే నీవు వెళ్ళాలి. నువ్వు శ్రమల్లో ఎన్నో నేర్చుకుంటావు పాఠాలు. సుఖం ఉన్నప్పుడు నువ్వేమి నేర్చుకో, కానీ శ్రమలు సంభవించినప్పుడు అనేకమైన పాఠాలు నేర్చుకుంటావు. మీకు వాగ్దానాలు ఎప్పుడు గుర్తొస్తుందండి? వెరీ గుడ్. నీకు రోగం వచ్చినా, రోగం రాగానే నీకు ఒక వాగ్దానం గుర్తొస్తుంది, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. అబ్బా అంటే ఈ వాగ్దానం గుర్తు రావాలంటే నీకేం రావాలి? శ్రమ రావాలి, కొద్దిగా బాధ రావాలి, కొద్దిగా నొప్పి రావాలి. అప్పుడే దైవ శక్తిని నీవు అనుభవిస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ శ్రమలో నీవు పరిపూర్ణుడిగా మారిపోతున్నావు, సంపూర్ణత పొందుకుంటున్నావు, పరిపక్వత పొందుకుంటున్నావు, దేవుని గురించిన జ్ఞానము నీకు లభిస్తుంది. అందుకే శ్రమను ఎప్పుడు కూడా నీవు దూరం చేసుకోకు. అందుకే అంటాడు కదా, ఒక భక్తుడు అంటాడంట ప్రార్థన చేసి, నాకు శ్రమ రావాలి, నాకు శ్రమ రావాలి. అయ్యో నాకు ఈరోజు ఏ శ్రమ రాలేదే, దేవుడు తన పనిని నా మీద ముగించేసినాడా? శ్రమ రావాలి, అప్పుడే నేను మరి దేవుని చిత్తంలో పరిపక్వత నేను పొందుకుంటానని. కాబట్టి ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు అన్నీ కూడా అనుగ్రహిస్తాడు, కానీ నీవు విశ్వాసంలో మాత్రం ఎప్పుడు కూడా దిగజారిపోకుండా, నీకు ఆరోగ్యం ఉన్నా లేకున్నా, ధనమున్నా లేకున్నా, మనుషుల్ని పొగిడినా పొగడకున్నా, నీకు ఈ లోకరీతిగా స్థానం ఉన్నా స్థానం లేకున్నా, కీర్తి ఉన్నా కీర్తి లేకున్నా, నీ విశ్వాసంలో మాత్రం నీవు నిలకడగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ విశ్వాసం నుండి తొలగిపోకూడదు. మొదటి కొరింథీ పత్రిక ఒకసారి చూడండి, 16వ అధ్యాయము 13వ వచనం. 1 Corinthians 16:13. మెలకువగా ఉండుడి. విశ్వాసులు ఎలాగ ఉండాలి? మెలకువగా ఉండాలంటే ఎప్పుడు అలర్ట్. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు
నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయడు. ఇవన్నీ ఉండాలి విశ్వాసం. ఒకటి యేసుప్రభుని నమ్ముకున్నావు రక్షింపబడ్డావు అంటే కాదు, ఇవన్నీ నీకు రావాలి. నువ్వు మెలకుగా ఉండాలి. మెలకుగా ఎందుకు ఉండాలంటే సాతానుడు తన అంబులను ఎప్పుడు నీ మీద విసురుతూ ఉంటాడు. ఉదయం లేవగానే నీకు అనుమానం అనే విత్తనాలు విత్తేస్తాడు, నీ యొక్క మనసులో భయం పుట్టిస్తాడు. మరి ఇలాగూ అనేక రీతిలో ప్రతిదినం నీకు ఒక పోరాటం. పౌలు ఏమంటున్నాడు, నేను ఎలాంటి పోరాటం పోరాడినాను? మంచి పోరాటం పోరాడు అంటే గెలుపు పొందినాడని అర్థం, సాతాను ఓడించినాడని అర్థం. మరి ఇక్కడ నువ్వు మెలకుగా ఉండాలి. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుతున్నా అని వాడు గర్జించు సింహం వలె తిరుగుతూ ఉంటాడంట వాడు ఎవరిని మృంగేయాలి. నీవు బలమైన విశ్వాసిగా ఉండడం సాతానికి ఏమాత్రం ఇష్టం లేదు. నిన్ను కృంగదీయడం, నిన్ను పడవేయడం, నిన్ను నీరసింపజేయడం, నిరాశతో నింపడం, ఇదే సాతాను పనులు. కాబట్టి నీవు మెలకుగా ఉండాలి. అపవాదికి చోటు ఇవ్వకుండా దుష్టుని ఎదిరించాలి. యాకోబు పత్రికలో ఉంది, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని మీరు ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా, పారిపోతాడంట. కాబట్టి విశ్వాసమందు నువ్వు నిలకడగా ఉండాలి. తొణుకుతూ బెణుకుతూ ఉండకూడదు. కొన్ని రోజులు గొప్ప విశ్వాసం, కొన్ని రోజులేమో విశ్వాసమే లేదు. అలా కాకుండా మెయింటైన్ ద బ్యాలెన్స్ ఆఫ్ ఫెయిత్ అనమాట. ఎప్పుడు విశ్వాసం. మన పితరులను నడిపించిన దేవుడు, మనం ఆయన నమ్మకం ఇచ్చినాం, మనలో సిగ్గుపరిచాడు. నిన్ను నడిపించినాడు, పోయిన సంవత్సరం నడిపించినాడు, జీవితకాలం అంతా నడిపిస్తున్నాడు, ఈ దినం వరకు నడిపించినాడు, ఇక మీదట కూడా నిన్ను నడిపించగలడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు విశ్వాసంలో ఎప్పుడు నిలకడగా ఉండాలి, పౌరుషం గలవారై ఉండాలంట. విశ్వాసంలో కూడా నీకు పౌరుషం ఉండాలి. అంటే రోషం నీకు ఉండాలి. దేవుని గురించిన రోషం నీకు ఉండాలి, క్రీస్తుని గురించిన రోషం నీకు ఉండాలి. నీవు విలువ పెట్టి కొనబడినావు కదా, నీ విలువ ఎంత? యేసు క్రీస్తు యొక్క రక్తం అంత విలువ. అందుకే మనం సిలువ ధ్యానాల్లో యేసు రక్తం గురించి, యేసు యొక్క త్యాగం గురించి, బలి గురించి చెప్తూ ఉంటాం. విశ్వాసి తన ప్రైస్ ట్యాగ్ ఏంటో గమనించాలి. ప్రతి సరుకు మీద ప్రైస్ ట్యాగ్ ఉంటుంది. నీ మీద ఏముంది తెలుసా? యేసు రక్తం అన్నమాట నీ విలువ. కాబట్టి నీకు ఎప్పుడు రోషం ఉండాలి. ప్రభు కొరకు బ్రతకాలి, ప్రభు కొరకు జీవించాలి, ప్రభువు చిత్తం నెరవేర్చాలి, ప్రభు కార్యాలు నేను చెయ్యాలి. పౌలు భక్తుడు ఏమంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు కొరకే నేను బ్రతుకుతాను, చావైతే నాకు లాభం. అంటే అంత పౌరుషం అన్నమాట. బ్రతికినంతకాలం నేను ప్రభు కొరకు బ్రతుకుతాను, చనిపోయినా నాకు లాభం, ఎందుకంటే ప్రభు దగ్గర నేను వెళ్ళిపోతున్నాను. అందుకే నేను సమస్తం పెంటగా ఎంచుకున్నాను. ఈ లోకంలో ఉన్న ఆశలు, ఈ జీవపు డంబము, ఈ యొక్క ఇవన్నీ కూడా నేత్రాశ, ఇవన్నీ కూడా శరీరాశ, ఇవన్నీ వదిలిపెట్టి ప్రభువునే చూస్తున్నాను. పౌలు భక్తుడు హెబ్రీయులకు రాస్తూ 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు, విశ్వాసమునకు కర్త అయిన యేసును నీవు చూడాను. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడాడు. అందుకే నువ్వు నిలకడగా ఉండాలి విశ్వాసంలో. మరి కాపాడుకోవాలి విశ్వాసాన్ని. ఎందుకంటే ఆయన విశ్వాసం నీ హృదయంలో ఇచ్చినాడు, దాన్ని కొనసాగించగలడు, అంతవరకు నిన్ను కాపాడగలడు. నువ్వు తొట్టిల్లకుండా ఆయన కాపాడుటకు శక్తిమంతుడు. కనుక నీవు ఎప్పుడు కూడా పౌరుషం కలిగి ఉండాలి. మళ్ళీ ఏమంటున్నాడు, బలవంతులై ఉండాలి. బలహీనులుగా ఉండడం కాదు, ఎప్పుడు బలంగా ఉండాలి. బలహీన మాటలు నీ నోటికి రాకూడదు. ఎప్పుడు బలమైన శక్తి గల దేవుని వాగ్దానాలే నీ నోటి నుండి రావాలి. ఎందుకంటే నీవు దేవుని సొత్తైన వ్యక్తిగా ఉన్నావు కాబట్టి ఎప్పుడు పాజిటివ్ వర్డ్స్. నీవు దేవుని కొరకు రోషం కలిగి ఉండాలి, పౌరుషం కలిగి ఉండాలి, మెలకుగా ఉండాలి, తర్వాత విశ్వాసంలో నిలకడగా ఉండాలి, బలవంతులై ఉండాలి. తర్వాత మీరు చేయి కార్యములన్నీ ప్రేమతో చేయాలని. ఏ పని చేసినా ప్రేమతో చేయాలి. దైవ కార్యములు ప్రేమతో చేయాలి, ఇంట్లో పనిచేసి ప్రేమతోనే చేయాలి, అన్ని ప్రేమతోనే. ఎందుకంటే దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ స్వరం. విశ్వాస పోరాటంలో అనేకసార్లు ద్వేషం ఎదుర్కొంటావు, ఇబ్బందులు ఎదుర్కొంటావు, తిరస్కారం ఎదుర్కొంటావు, తృణీకారం ఎదుర్కొంటావు, లేని వార్తలు నీ మీద పుట్టిస్తారు, నిన్ను కృంగదీస్తారు. అయినా నీవు దేవునిలో బలమైన విశ్వాసం కలిగి ఉండాలి. నీ విశ్వాస జీవితాన్ని నువ్వేం చేయాలి? కాపాడుకోవాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ప్రిజర్వ్ యువర్ ఫెయిత్ అంటే నీ విశ్వాసాన్ని దేనితో నువ్వు బేరమాడకూడదు అన్నమాట. నువ్వు విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితులు కూడా వదిలిపెట్టకూడదు అన్నమాట. బైబిల్లో ఉంది, నేను నీకు అప్పగించిన దాన్ని నువ్వు ఎలా పట్టుకోవాలి? గట్టిగా పట్టుకోవాలి. బస్సులో ప్రయాణం చేసేవారు ఆ హోల్డర్ని ఎంత గట్టిగా పట్టుకుంటారు కదా,
ఆ బస్సు ఎంత అటు ఇటు సడన్ బ్రేక్ వచ్చినా కానీ పాడారు, ఎందుకంటే హోల్డర్ని ఏం చేసినారు, గట్టిగా పట్టుకున్నారు. అలాగే నీ విశ్వాసాన్ని నువ్వేం చేయాలి, గట్టిగా పట్టుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మా తండ్రి గారు తల్లి గారు మరి ఆంధ్రదేశానికి సేవ కొరకు వచ్చి వారు పడిన కష్టాలన్నీ మరి నేను జ్ఞాపకాన్ని తీసుకుంటాను అప్పుడప్పుడు. ఎంత కష్టపడినారు ప్రభు సేవ చేయాలని. యవ్వన దశలో 19 సంవత్సరాల నాన్నగారికి, 16 సంవత్సరాల అమ్మగారికి వారు కంకణం కట్టుకొని వచ్చినారు. నా తల్లి అయితే మంచి ఆస్తిపాస్తులు ఉన్న కుటుంబం నుండి వచ్చింది, తండ్రి కూడా అన్నీ ఉన్నాయి వాళ్ళకి సౌకర్యం. అన్నీ వదిలిపెట్టి సేవ చేయాలని ఇక్కడికి వచ్చి, డబ్బు మీద ఆశ లేదు, దేవుని సేవ చేయాలి, అనేక ఆత్మలను రక్షణ మార్గాలను నడిపించాలని ఒక గొప్ప దర్శనంతో వచ్చినారు యవ్వనస్తులు. భాష రాదు, బంధువులు లేరు, బలగం లేదు, బాధలు చెప్పుకోవడానికి ఎవరు లేరు, భాష అసలే రాదు. తెలుగుదేశంలో భాష ఎట్లా మాట్లాడతారు, ఎట్లా సేవ చేస్తారు, ఎట్లా దేవుని ఆత్మలను దేవుని దగ్గర రప్పిస్తారు, అదంతా లేదు. విశ్వాసం అన్నమాట. మమ్మల్ని దేవుడు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, దేవుడే నమ్మను నడిపిస్తాడు. డబ్బు లేదు, సహాయం చేసేవారు లేరు, ఉన్నది అన్నీ వదిలేసి వచ్చినప్పుడు ఇక ఎక్కడ ఉంటుంది. చాలా చాలా దినాలు ఆహారం లేకుండా పస్తుబడి ఉండేదంట. ఈ సేవలో ఎంతోమందికి ఆహారం పెడుతూ ఉంటే నాకు అదే గుర్తొస్తుంది, వాళ్ళు పస్తుబడి ఉన్నారు చాలా. అయినా వారి విశ్వాసాన్ని వారు వదిలిపెట్టలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక బిడ్డ నాకంటే పెద్దది, 5 సంవత్సరాలు పెద్దది, ఆమె పాలు అడిగితే పాలు లేకుండానంట ఇవ్వడానికి. ఆమె జ్వరంతో ఉండి ఆకలితోనే మరణించింది. కానీ వారి విశ్వాసాన్ని వారు వదిలిపెట్టలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కట్టడానికి వస్త్రాలు లేకుండేది. నా తల్లికి నేను విన్నాను, ఒకటే చీర, అది ఆ ఒక చీర ఆమె స్నానం చేసి సగం ఇట్లా చుట్టుకొని ఎండేసిన, ఒక దగ్గర కట్టేసి అది సగం ఎండిన తర్వాత అది కట్టుకొని ఇది ఎండేసి వారి విశ్వాసాన్ని వారు వదలకుండా వారు కాపాడుకున్నారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. అంటే నీ విశ్వాసమును నిలకడగా ఉంచుకుంటే, కాపాడుకుంటే దానివల్ల ప్రయోజనం ఉన్నదా? తప్పకుండా ఉన్నది. వారు ఆనాడు ఒకవేళ నీరసించి తిరిగి కేరళ దేశం వెళ్ళిపోయినారనుకోండి, మా నాన్నగారితో ఒక సేవకుడు వచ్చినాడంట, వచ్చి ఆయన తిరిగి వెళ్ళిపోయినాడంట. కానీ మా నాన్నగారు విశ్వాసాన్ని కాపాడుకొని స్థిరంగా ఉండి ప్రయాసపడినందుకు ఈరోజంతా మీరు ఇక్కడ వాక్యాన్ని వింటున్నారు. టీవీ ద్వారా లక్షల జనం దేవుని వాక్యాన్ని వింటున్నారు. దేవుని మహిమ, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నీ విశ్వాసం కాపాడుకోవడం ద్వారా నీకు మాత్రం మేలు కాదు, మరి ఇంకెంతమందికో దీవెనగా నువ్వు మారిపోతావు. యు బికమ్ ఏ బ్లెస్సింగ్ అంటూ మెనీ. నువ్వే అనేకులకు ఆశీర్వాద కారణంగా మారిపోతున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు భక్తుడు మరి శ్రమపడిన శ్రమలు మనం ధ్యానిస్తే పౌలు అందుకే అంటున్నాను, మంచి పోరాటం పోరాడినాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఏం పోరాటం? ఆయన కంటే దేవుని రాజ్య వ్యాప్తి కొరకు సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. ఈ దినాల్లో మన సేవకులను చూస్తే వారికి సుఖం కావాలి, కష్టపడటానికి ఎవరు సిద్ధంగా లేరు, ప్రాణం పెట్టడానికి ఎవరు ముందుకు రావడం లేదు. హింసలంటే భయపడి పారిపోతున్నారు, ఉపద్రవం అంటే భయపడుతున్నారు. కానీ సమర్పించుకున్న సేవకులు దేనికి భయపడరు, వారి విశ్వాస త్యాగం చేయరు. దేనికి? విశ్వాసంలో నిలకడగా ఉంటారు, విశ్వాసాన్ని కాపాడుకుంటారు. పౌలు జీవితం చూడండి, 2 కొరింథీ 11వ అధ్యాయము 23 నుండి నేను చదువుతున్నాను. మరి విశేషముగా ప్రయాసపడితేని, చాలా కష్టపడ్డాడు. మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉన్నాడు. అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 బెత్తములతో కొట్టబడితేని, ఒకసారి రాళ్లతో కొట్టబడితేని, 3 ఓడ పగిలి శ్రమ పడితేని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపితేని, అనేక పర్యాయములు ప్రయాణంలోను, నదుల వల్లైన ఆపదల్లోను, దొంగల వల్లైన ఆపదల్లోను, నా స్వజనముల వల్లైన ఆపదల్లోను, అన్యజనుల వల్లైన ఆపదల్లోను, పట్టణంలోను ఆపదల్లోను, అరణ్యంలో ఆపదల్లోను, సముద్రంలో ఆపదల్లోను, కష్టములతోనూ, తరచుగా జాగరణములతో, నిద్రలేమి అన్నమాట. జాగరణం అంటే నిద్ర రాదు, చాలా భారము తల మీద ఉంటే నిద్ర ఎలాగొస్తుంది, ఆయనకు నిద్రలేమి ఉండేది, జాగరణం అన్నమాట. ఎందుకంటే సంఘముల భారమైన, ఆత్మల భారమైన జాగరణములు, ఆకలి దప్పులు, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటేనే ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి కాక సంఘములన్నిటిని గురించి చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుతున్నది. ఏం సుఖమున్నది నాకు? 5 సార్లు కొరడా దెబ్బలు,
ఒకటి తక్కువ 40 అంటే 39 × 5 టైమ్స్ 195 టైమ్స్ కొరడా దెబ్బలు. కొరడా ఎట్లా ఉంటుందో మీకు వివరించాలంటే అది ఇంకో ప్రసంగం అయిపోతుంది. ఒక్కసారి కొడితే రక్తం మాంసం వచ్చేస్తుంది అన్నమాట. అలాగే ఇన్ని దెబ్బలు, రాళ్లతో కొట్టబడడం, ఉపవాసాలు, జాగరణాలు, నిద్రలేమి, ఓడవలన ఆపద, పట్టణంలో ఆపద, అరణ్యములో ఆపద, హింసలు, నిందలు, అవమానాలు, ఇవన్నీ ఎదుర్కొన్నాడు తన సేవా జీవితంలో కదా. ఇలాంటి సేవకులు ఉంటే ఎంత తొందరగా సువార్థీకరణం అయిపోతుంది. సువార్త అగ్నిలాగా సర్వలోకం అంటుకుంటుంది కదా. అంటే ఇన్ని ప్రయాసాలున్నా సేవా జీవితాన్ని వదిలిపెట్టినాడా? ఏమంటారు? వదిలిపెట్టినాడా? అంతవరకు ఎలాంటి పోరాటం? మంచి పోరాటం. అంతవరకు తుది శ్వాస వరకు పోరాడినాడు, పోరాడినాడు, పోరాడినాడు. నీ కుటుంబ జీవితంలో కూడా పోరాటం ఉంటుంది. కేవలం సేవలే కాదు, కుటుంబంలో పోరాటం. విసిగి కొన్నిసార్లు వెళ్ళిపోతే బాగుండు ఎక్కడన్నా అలా అనిపిస్తుంది సమయాలు ఉంటుంది కదా. ఎక్కడ పోతే నీకు పరిష్కారం ఉంటుంది? తల్లిగారింటికి పోయి 2 రోజులు ఉండగానే వదినలు కిందికి మీదకి చూస్తుంటారు. ఎప్పుడు పోతుంది మే అంటారా లేదా? అంటారు. ఎక్కడ పోతావు? ఎక్కడ పోలేవు. కుటుంబంలో ఉండి పోరాడాలి, మంచి పోరాటం పోరాడాలి. అంటే ప్రార్థనలో పోరాడాలి, ఉపవాసంతో పోరాడాలి, వాక్యము, వాగ్దానాలు, దేవుని సన్నిధి అనుభవించి పోరాడాలి. పోరాటం అన్నమాట. నీ విశ్వాసం కాపాడుకుంటున్నావు, నువ్వు పారిపోవడం లేదు. నువ్వు సమల నుండి పారిపోతే నీ సమస్యలకు అది ఒక పరిష్కారమా? కానే కాదు కదా, కానే కాదు. ఇంకా శ్రమలు ఎక్కువవుతుంది. మళ్ళీ తిరిగి ఇంటికి రావడానికి ముఖం ఉండదు. అదే దేవుల్లో ఉంటే మహాధైర్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుల్లో ఉంటే నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. విశ్వాసాన్ని ఆ విధంగా కాపాడుకుంటున్నావు. నువ్వు ఓడిపోవడం లేదు, సమస్యలను ఎదుర్కొంటున్నావు. దాని పరిష్కారం యేసు ప్రభువు అని నీకు తెలుసు కాబట్టి నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇన్ని శ్రమలు అనుభవించిన పౌలు తెస్సలోనికీయులను ఒక మాట అంటున్నాడు. తెస్సలోని పత్రిక, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, విశ్వాసులతో మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోండి, శ్రమలు వచ్చినా మీరు బెదరకండి, అలసిపోకండి, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి, మీరు అనుమానపడకండి, సందేహించకండి, విశ్వాసంలో స్థిరంగా ఉండండి అని హెచ్చరిస్తున్న ఈ వాక్యం చూడండి. మొదటి తెస్సలోని 3వ అధ్యాయము. ఎందుకంటే తెస్సలోనికీయులకు చాలా శ్రమ అనుభవిస్తున్నారు. వాళ్ళు ప్రభువును అంగీకరించినందుకు ఆదిమ క్రైస్తవులు అనుభవించిన శ్రమ ఇంతంతా కాదు, ప్రాణాలు అర్పించినారన్నమాట వాళ్ళు. ఎన్నో హింసలు, చిత్రవధలు, ఇలాంటి హింస పొందుతున్న ఈ సంఘస్థులకు పౌలు అంటున్నాడు మొదటి తెస్సలోని 3, కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్స్లో మేము ఒంటిగా నైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వల్ల ఎవడును కదిలింపబడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచుటకు, మీ విశ్వాస విషయం మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడు క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితే. ఎంత ప్రేమ అండి పౌలుకు. ఆయన ఎక్కడెక్కడైతే సంఘాలు స్థాపించినారో ఆ సంఘాల కొరకు ప్రాణం పెట్టే అంత ప్రేమ. ఎందుకంటే ప్రతి సంఘం కూడా క్రీస్తు రక్తము చేత సంపాదింపబడిన సంఘం కాబట్టి అంత విలువ అన్నమాట. విశ్వాసులు అంటే విలువ. విశ్వాసులు, కాపరులు ఎప్పుడు విశ్వాసులతో గొడవ పడకూడదు. ఎందుకంటే విశ్వాసతో గొడవ పడితే యేసు రక్తాన్ని నువ్వు కించపరిచినట్టే కదా. అంత విలువైన విశ్వాసం. మరి తను ఆ విశ్వాసుల గురించి ఉన్న శ్రద్ధ. తెస్సలోని సంఘంలో విశ్వాసులు హింసపడుతున్నారు. వారు హింసల్లో, ఈ బాధల్లో, నిందల్లో ఒకవేళ ప్రభువును మర్చిపోతున్నారా? తిరిగి వారు విగ్రహారాధనకు వెళ్ళిపోతున్నారా? తిరిగి అవిశ్వాసులుగా మారుతున్నారా అనే ఒక బాధ అన్నమాట పౌలు. ఆ బాధతో మరి తన ప్రియ శిష్యుడైన తిమోతిని అక్కడికి పంపిస్తున్నాడు. అలాగుండాలి విశ్వాసులందరూ, అలాగుండాలి. ఎవరైనా విశ్వాసి బలహీనంగా ఉంటే వెంటనే పోయి వారిని పరామర్శించి దేవుని వాక్యాలు ఎత్తిపట్టి చూపి ఆదరించి వారిని తిరిగి నిలబెట్టాలన్నమాట. అది ప్రతి విశ్వాసికి ఉన్న బాధ్యత అని మర్చిపోకూడదు. ఇక్కడ పౌలు తిమోతిని పంపిస్తున్నాడు. పౌలు రాలేడు, తిమోతిని పంపిస్తున్నాడు. మీరు పోయి చూడండి, అక్కడ పోయి హెచ్చరించండి, వారి బాగోగులు, వారిని పరామర్శించండి, తెలుసుకోండి బాగోగులని పంపిస్తున్నాడు ప్రియ శిష్యుని తిమోతిని. మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. అంటే ముందే సిద్ధపాటు చేసినాడు విశ్వాసులారా, మీకు అన్ని దేవుడు ఇస్తాడు, మీకు ఇండ్లు ఇస్తాడు, వాకిళ్ళు ఇస్తాడు, కార్లు ఇస్తాడు, అది ఇస్తాడు, ఇది ఇస్తాడు అని చెప్పలే పౌలు. బూటకపు మాటలు చెప్పలే. ఈ దినాల్లో చెప్పే సేవకులు ఇలాగే ప్రజలను మభ్యపెడుతూ ఉన్నారు. మీకేం కష్టం రాదండి, అంత హాయిగా ఉంటుందండి, జీవితాంతం సుఖమే అని అంటారు. తప్పుడు మార్గం అది. పౌలు అంటున్నాడు, ఇదిగో మీకు అప్పుడే చెప్పినాను కదా, మీకేం కలుగుతున్నది?
శ్రమ కలుగుతుందని మీకు హెచ్చరించినాను కదా, అలాగే జరిగింది కదా. ఇది మీకు తెలియను, అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. ఎంత మంచి మాట అండి, అయితే అండర్లైన్ చేసుకున్నాను. క్రైస్తవ జీవితంలో విశ్వాసులు శ్రమను అనుభవించడానికి వారు నియమింపబడినారంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో నీకు ఒకవేళ శ్రమ రాదంటేనే నువ్వు ఆశ్చర్యపడాలి, ఒక వింతగా అనుకోవాలి. ఏంటి, నేను దేవుని బిడ్డను, ఇంతవరకు నాకు శ్రమ రాదేంటి అనుకోవాలి. కానీ ఒకవేళ శ్రమ వచ్చిందంటే తప్పకుండా దాని కొరకే నువ్వు నియమింపబడినావని, పిలువబడినావని మర్చిపోకూడదు. ఇక్కడ తెస్సలోనికీయుల విశ్వాసులకు అంటున్నాడు, ఇందుకొరకే మనము ఇట్టి శ్రమలు అనుభవించటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించినేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోయేనేమో అని మీ విశ్వాసము తెలుసుకున్న వల్లని అతన్ని పంపితిని. అయ్యో, మీరు ఏమైపోయినారో, శ్రమల్లో తట్టుకున్నారా, నిలబడ్డారా, విశ్వాసాన్ని కాపాడుకున్నారా, స్థిరంగా ఉన్నారా, లేదా లేకుంటే జారిపోయినారా, పడిపోయినారా? శోధకుడు శోధించినప్పుడు మీరు ఆ శోధనలకు గురైపోయి మేము చేసిన ప్రయాసం అంతా వ్యర్థమైపోయిందా అని తెలుసుకోవడానికి నేను తిమోతిని మీ దగ్గరికి పంపినాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగూ చూడని అపేక్షించున్నామో అలాగే మీరును మమ్మల్ని చూడని అపేక్షించు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకం చేసుకొనిచున్నారని మీ విశ్వాసమును గూర్చి మీ ప్రేమను గూర్చి సంతోషకరమైన సమాచారము తెచ్చాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నెమ్మదైపోయింది పౌలు. ప్రభువునందు మా ప్రయాసం వ్యర్థం కాలేదు, మేము చాలా కష్టపడినాం, ప్రభువుని గురించి సువార్త అందించినాం, అనేకులు విగ్రహారాధన వదిలిపెట్టి ప్రభు మార్గంలో వచ్చినారు. మరింతగా శ్రమలు హింసలు వచ్చినప్పుడు వారు ఒకవేళ తిరిగి విగ్రహారాధనకు వెళ్ళినారా? వారు వెళ్ళలేదు, వారు శ్రమల్లోనే సంతోషిస్తున్నారు, మరి మమ్మను జ్ఞాపకం చేసుకుంటున్నారు. మరి వారి విశ్వాసమును గురించి, వారి ప్రేమను గురించి సంతోషకరమైన సమాచారము తిమోతి తెచ్చి ఎవరికి ఇస్తున్నాడు? పౌలుకి ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడే అపోస్తలుడైన పౌలుకు నెమ్మది కలిగింది. హింసలో ఉన్న విశ్వాసులు విశ్వాసాన్ని కాపాడుకుంటున్నారు, విశ్వాస భ్రష్టులు కావడం లేదు, జీవము గల దేవుని వదిలిపెట్టి తిరిగి లోకంలోకి వెళ్ళలేని లేదని వారు స్థిరంగా ఉన్నారని తెలుసుకొని పౌలు భక్తుడు చాలా సంతోషిస్తున్నాడు. 7వ వచనం చూడండి. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోను, శ్రమ అంతటిలోను మీ విశ్వాసము చూచి మీ విషయంలో ఆదరణ పొందితే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాకేం శ్రమలు తక్కువ లేదు, ఇబ్బందులు తక్కువ లేదు, కష్టాలు తక్కువ లేవు. అయినా మేము ఎంతో కష్టపడి కన్న ఆత్మీయ బిడ్డలు మీ విశ్వాసం చూసి, మీ ప్రేమను చూసి మీ విషయంలో మాకేం కలుగుతుంది? ఆదరణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంఘ కాపరికి ఆదరణ ఎప్పుడు కలుగుతుంది? ఎంతో ప్రయాసపడి ఆత్మలో కన్న బిడ్డలందరూ కూడా విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవునిలో స్థిరంగా ఉన్నారంటే అంతకంటే మించిన ఆనందము ఎక్కడుంది? దేవుని స్తోత్రం. హల్లెలూయా. గుడికి రాకుంటే కాపరికి భారం, ఎందుకు రావడం లేదండి, చాలా వారాలైంది వారు కనబడడం లేదు అని ఎవరినైనా పంపిస్తారు. ఇప్పుడు పౌలు ఎవరిని పంపించినాడు? తిమోతిని. బాగున్నారా లేదా, పడిపోయినారా, తొట్టిల్లినారా, స్థిరంగా ఉన్నారా, ఇవన్నీ కావాలి కాపరి అంటే. అంత శ్రద్ధ వహిస్తున్నాడు పౌలు భక్తుడు. వారి విశ్వాసమును చూసి ఆదరణ పొందుతున్నాడు. 8వ వచనం చూడండి. ఏలైనగా మీరు ప్రభువునందు స్థిరంగా నిలిచిదిరా మేము బ్రతికినట్టే. అబ్బా, మీరు స్థిరంగా ఉంటే మేము బ్రతికినట్టే అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేకుంటే మేము చచ్చిపోయిన దాంతో సమానం, మా జీవం లేనట్టు అయిపోతాం మేము. మీరు బ్రతికున్నారు, విశ్వాసంలో స్థిరంగా ఉంటే మేము బ్రతికినట్టే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే విశ్వాసమును వారు కాపాడుకుంటున్నారని. 9వ వచనం చూడండి. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రి పగళ్ళు అత్యధికంగా దేవుని వేడుకొని చుండగా మన దేవుని ఎదుట మిమ్మను బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందం నిమిత్తం దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లింపగలం, ఎలాగూ దేవునితో మేము రుణం తీర్చుకోగలం, ఎలాగ తనకి ఎంత స్తుతించినా తక్కువే కదా. మీ విషయం మేము ఏదైతే ప్రార్థించినామో, ఏం ప్రార్థించి ఉండొచ్చు పౌలు? తెస్సలోనిక విశ్వాసుల కొరకు ఏం ప్రార్థించి ఉండొచ్చు? హింసల్లో వారు ప్రభువు నందు ఎలా ఉండాలి? స్థిరంగా. విశ్వాసాన్ని వారు కాపాడుకోవాలి, విశ్వాస త్యాగం చేయకుండా, తిరిగి వెనుకంజ వేసి విగ్రహారాధనతో తిరగకుండా, లోకంలో పడిపోకుండా ప్రభువునందు స్థిరంగా ఉండాలని రాత్రి పగళ్ళు ఏం చేసినాడట? ప్రార్థన చేసినాడు. ఆ ప్రార్థన ఫలించిందని, ఆదరణ పొందినాడని చాలా సంతోషిస్తూ ఉన్నాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు.
అపోస్తలుల కార్యం 23:13 ఒకసారి చూడండి. 12 కూడా చదువుతున్నాం. ఉదయం అయినప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకునేది. యేసు ప్రభు గురించి సువార్త అందిస్తుంటే యూదులకు ఎంత కోపం అంటే, హింస కలిగిస్తున్నారు, ఉపద్రవం చేస్తున్నారు. పౌలును చంపేదాకా మేము నోట్లో ఆహారం పెట్టుకోమని ఒట్టు పెట్టుకుంటున్నారంట. సేవా జీవితం కష్టమైందా సుఖమైందమ్మా? చాలా సుఖంగా, చాలా నీట్గా కనబడతాం కదా మీ ముందు కదా. నీట్గా కనబడితే అంత సుఖం అనుకుంటున్నారా? కానీ చంపుదామని బెదిరిస్తున్నారంటే ఇక్కడ. మేము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని వారు ఏం చేస్తున్నారు? ఒట్టు పెట్టుకుంటున్నారంట. ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ. వారు ప్రధాన యాజకుల యుద్ధకు, పెద్దల యుద్ధకు వచ్చి మేము పౌలును చంపు వరకు ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకొని ఉన్నాం కదా. ఇప్పుడు పౌలు సేవా జీవితంలో ఈ మాటలు విన్నాడు, కరెక్టే. నీ కుటుంబంలో కూడా వింటావు కదా కొన్నిసార్లు. చంపేస్తానంటారు, గెట్ అవుట్ అంటారు. ఎంత కష్టపడినా కొన్నిసార్లు భర్తలు మరి కావలసిన గుర్తింపు ఇవ్వరు, చాలా హీనంగా మాట్లాడతారు. అయితే వెంటనే మనం అక్కడ నుండి పారిపోవాలనా? మనం మన భక్తి జీవితాన్ని వదిలిపెట్టొద్దు. ప్రభువునందు స్థిరులుగా ఉండాలి, విశ్వాసాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. మెలకువగలిగి ప్రార్థనలో పట్టుదల కలిగి అట్టి సాతాను క్రియను నువ్వేం చేయాలి? ఓడించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే నీకు విజయం. ఎందుకంటే ప్రభువు నిన్ను వదిలిపెట్టాడు, నీకు విజయం తప్పకుండా ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, ఆత్మతో నింపుతాడు, బలంగా మరి నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు బలవంతునిగా చేస్తాడు ప్రభు యొక్క మహాశక్తి ద్వారా. అలాంటి విజయాన్ని నీవు తప్పకుండా పొందుకుంటావు. ఎప్పుడైనా కానీ ఈ విషమ పరీక్షలు, కష్టాలే మనిషికి మంచి ఫలితాలు జీవితంలో ఇస్తుంది. ఓన్లీ వెన్ యూ సఫర్ ఫర్ క్రైస్ట్ సేక్, ప్రభు నామం నిమిత్తం నువ్వు పొందే ప్రతి శ్రమ అది మంచి దీవెనకు లేక మంచి ఫలానికి దారి తీస్తుంది. ఇప్పుడు భూమి పండాలి అంటే మొట్టమొదట ఆ బీడు భూమిని ఏం చేస్తాడు? రైతు తవ్వుతాడు. దాన్ని భూమిని బాగా సేద్యపరచాలంటే తవ్వాలి, ఆ భూమిని మెత్తగా చేస్తాడు అన్నమాట. గట్టి భూమిలో ఏం పండుతుందండి? పండుతుందా? భూమి గట్టిగా ఉంటే దాంట్లో ఏం పండుతుంది? ఏం పండదు. ఏదైనా పండాలి, విత్తనాలు చల్లాలి అంటే మొట్టమొదట ఆ భూమిని ఏం చేస్తారు? దున్నుతారు. దున్ని ఏం చేస్తారంటే ఆ భూమి అంతా సడలించి మెత్తగా చేస్తారన్నమాట. మెత్తగా అయిన తర్వాతనే విత్తనాలు నీరు కడితేనే ఫలం. అలాగే జీవితంలో నా కష్టాలు ఏముండవు, నాకు అన్ని సుఖం ఉండాలి, ఎవరు ఏమనొద్దు, అందరూ నన్ను మెచ్చుకోవాలి, నాకు రోగం రాకూడదు, నాకు అందరూ నన్ను పొగడాలి, అందరూ నన్ను గొప్పగా ఎంచుకోవాలి, నేను పైగా ఉండాలి, నేను క్రిందికి రాకూడదు. ఇలాంటివన్నీ కూడా ఒక మిథ్యగా అనమాట. ఇట్స్ నాట్ పాసిబుల్. ప్రభువును రక్షకునిగా అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా శ్రమల పాలవుతారు. అయినా ఆ శ్రమల్లో నువ్వు ఏం చేయాలి? ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 10-11 చదువుతున్నాను. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తం హింసింపబడుతున్నావు. గుడికి పోతే తంతున్నాడని భర్త కదా, సినిమాకి పోతే తన్నరండి ఎవరు. గుడికి పోతేనే వాళ్ళకు రోషం ఎక్కువ. అదేంటో సైతాను తంత్రం. గుడికి పోయినట్టు భార్యను బట్టి వెంట్రుకలు బట్టి కొట్టి గుద్ది మూలకు విసిరేస్తుంటారు. అంటే అయినా విశ్వాసరాలైన భార్య అయితే అది ఏమి తిరుగుబాటు చేయదు, కానీ నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మను ఏం చేస్తుంది? అప్పగించుకుంటుంది, ప్రార్థన చేస్తుంది, భర్తను ప్రేమిస్తుంది, తిరిగి భర్తను ప్రేమిస్తుంది. అందుకే అటు స్త్రీ కుటుంబాన్ని కట్టుకోగలదు. ఒకవేళ ఈ శ్రమకు వెంటనే పుట్టింటికి వెళ్ళిపోయిందంటే ఆ పిల్లలు కూడా పెడదారిలో పోయి రోడ్డు మీద తిరుగుతుంటారు. ఆమెకు ఒక ఇల్లు ఉండదు, ఒక భర్త ఉండడు, పిల్లలు ఉండరు, కాపురం అనేది ఉండదు. అందుకే నీవు నీతి నిమిత్తం, ఒక మంచి కార్యం నిమిత్తం హింసింపబడితే పరలోక రాజ్యమే నీదని అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హెవెన్ బికమ్స్ యువర్స్ ఇఫ్ యు ఆర్ పర్సిక్యూటెడ్ ఫర్ రైటియస్నెస్ సేక్. నీతి నిమిత్తం హింసింపబడినవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అందుకే నీ విశ్వాసాన్ని నువ్వేం చేయాలి? కాపాడుకోవాలి. 11వ వచనం చూడండి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుని నిమిత్తం, క్రీస్తు నిమిత్తం, ఒక సేవ నిమిత్తం, ఒక నలుగురికి మేలు కలిగే నిమిత్తం నువ్వు హింసింపబడితే నువ్వు వెంటనే ఆ కార్యాన్ని వదిలిపెట్టి పారిపోవడం కాదు, కానీ
నీ విశ్వాసాన్ని త్యాగం చేయకుండా విశ్వాసాన్ని భద్రంగా కాపాడుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన పనిని నమ్మకంగా చేయాలి. దేనికి భయపడదు. ఎందుకంటే నువ్వు దేవుని నిమిత్తం, దైవ కార్యం నిమిత్తం, నీతి నిమిత్తం నీవు హింసింపబడుతున్నావు. నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు వారు పలుకుతున్నారు. ఇవన్నీ చేసినా నీకు పోయేది ఏమీ లేదు, నీకే నష్టం రాదు. పైగా నీవు ధన్యుడవు, ధన్యురాలవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికము. ఒక ఫలం ఉన్నదన్నమాట. ఈ శ్రమకంతా ఫలం ఒకటి ఉన్నది. ఫలం లేకుండా కాదు. కష్టపడు దేవుని పేరట కష్టపడని కాదు. దీనికి అంతా ఫలం, బహుమానం, రివార్డ్ దేవుని చేతిలో ఉంది. పరలోకంలో నీకు ఫలము అధికమవుతుంది. ఇలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించినారు, ప్రవక్తలను చంపినారు. అయినా వారు దైవ కార్యాలను వదిలిపెట్టినారా? వారు మరణం వరకు దేవుడిచ్చిన పనిని ధైర్యంగా చేసినారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి భయపడేవాడు మరి దేనికి భయపడాడు కదా. కనుక ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. శ్రమలు రావని ప్రభువు అనలేదు, కానీ శ్రమల్లో నీకు తోడై ఉంటాను, నీకు దగ్గరగా ఉంటాను, నేను ఎన్నడూ విడవను, నిన్ను ఎడబాయను. చివరిగా ఒక మాట చదువుతున్నాను. 2 కొరింథీ 12వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఏమంటున్నాడు? 2 కొరింథీ 12 చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాడు. నేను పౌలు భక్తుని గురించి చదివినాను. అతనికి కుటుంబ సుఖం కానీ సౌఖ్యం కానీ లేకుండిందండి. ఎందుకంటే ఎప్పుడు సేవ కదా, ఆయన ఎప్పుడు పట్టించుకున్నాడు భార్య బిడ్డలు. అప్పుడు ఆ భార్య ఊరుకుంటుందా? తప్పకుండా పోరు పెట్టి ఉండొచ్చు. పిల్లల ద్వారా, భార్య ద్వారా కుటుంబంలో శాంతి ఎదుర్కొన్నాడేమో. శరీరంలో అయితే నాకు చాలా రుగ్మతలు ఉండేది. పొట్టివాడని, బట్టతల గలవాడని, వంకర కాళ్ళు గలవాడని, సొమ్మ రోగం వచ్చేదని, ప్రసంగం చేస్తుండగా పడిపోయేదని, కళ్ళు జబ్బు గలవాడని, ఇవన్నీ ఉన్నాయి పౌలు. ఇన్ని ఇబ్బందులు అన్నమాట. ఒకసారి ప్రార్థన చేసినాడంట కదా, నా శరీరంలో ఉన్న ముళ్ళు తీసే ముళ్ళు తీసే. ఒక ముళ్ళ ఎన్ని ముళ్ళు ఉన్నాయో పాపం. ముళ్ళు తీసే అని ముమ్మారు ప్రార్థన చేస్తే వచ్చిన జవాబు ఏంటి? నా కృప నీకు చాలు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హాలలో నా కృప ఉంటే చాలు. సమస్యలు పోవాలని ప్రార్థన కాదు, రోగం పోవాలని ప్రార్థన కాదు, బాధ పెట్టేవారు దూరంగా ఉండాలని బాధ కాదు, డబ్బులు ఎక్కువ కావాలని బాధ కాదు, ఆశ కాదు. కానీ ఎట్టి పరిస్థితికైనా దేవుని కృప మనకు చాలిందనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా కృప నీకు చాలని స్వరము, ప్రభు స్వరం విన్నప్పుడు 9వ వచనం చూడండి. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. నువ్వు ఎప్పుడు బలహీనుడో అప్పుడే దేవుని శక్తి నీ మీదకి వచ్చేస్తుంది. ఇంత మంచి మాట అండి. ఎప్పుడు నేను ఈ మాట గుర్తు చేసుకుంటాను. చాలా పరిచర్య పెద్దగా ఉన్నప్పుడు విశ్రాంతి ఉండదు, నిద్ర పట్టదు. ఇప్పుడు ఈరోజే నేను పౌలు గురించి ఆ మాట చదివినప్పుడు పౌలుకు కూడా నిద్ర పట్టేది కాదు కదా, రాత్రంతా మెలుకుండేది కదా. ఎందుకంటే అంత భారము, ఆలోచన ఎక్కువ. ఎంత ప్రార్థన చేసినా కానీ మానవ దేహమే కదా, ఆ బాధ ఉంటుంది, ఆలోచన నిద్ర పట్టదు. అప్పుడు బలహీనంగా అయిపోతున్నప్పుడు అప్పుడే గుర్తు చేసుకుంటాను ఈ మాట. దేవా, ఈ బలహీనత యందు నీ శక్తి ఏమవుతుంది? సంపూర్ణం. వెంటనే నేను మరి ఆత్మతో నింపబడతాను, తిరిగి నూతన బలం పొందుకుంటాను. పౌలు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే నేను బలవంతుడను. 9వ వచనంలో, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తం విశేషముగా నా బలహీనతలందే బహు సంతోషముగా అతిశయపడదు. చూడండి, బైబిల్లో ఎన్ని పదాలంటే, నువ్వు శ్రమల్లో ఆనందించాలంట, సంతోషించాలంట, తర్వాత అతిశయపడాలని. ఈ మాటలు చూస్తున్నాం. నా బలహీనతలందే నేను అతిశయపడుతున్నాను. ఎందుకంటే ఎప్పుడు నేను బలహీనుడను అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన 10వ వచనం చూడండి, 2 కొరింథీ 12:10. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవంలోను నేను ఏం చేస్తాను? ఏడుస్తున్నాను అన్నాడా? ఏమన్నాడు? సంతోషిస్తున్నాను. నా కలిగిన నిందలు, బలహీనతలు, ఇబ్బందులు, హింసలు, ఉపద్రవాలు, నా విశ్వాసాన్ని నేను వదిలిపెట్టినాను అన్నాడా? విశ్వాసాన్ని ఏం చేస్తున్నాడు? కాపాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. విశ్వాసమును కాపాడుకున్నాడు. బలహీనతలు వచ్చినాయి, శరీర రుగ్మతలు వచ్చింది, విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. యోబు 10 మంది పిల్లలు ఒకే రోజు మరణించినాడు, విశ్వాసాన్ని ఏం చేయలేదు? వదిలిపెట్టలేదు. దానియేలును సింహం గుహలో వేసినాడు. అయినా ప్రార్థన మానలేదు, విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు.
షడ్రక్ మేషక్ అబేద్నెగోలు నిప్పులో వేసినారు. 7 రెట్లు అగ్నిగుండాన్ని వేడిమి ఎక్కువ చేసినారంట. అయినా వారి విశ్వాసాన్ని ఏం చేయలేదు, వదిలిపెట్టలేదు. మా దేవుడు రక్షిస్తాడు, రక్షింపక ఉన్నా కానీ మేము మాత్రం ఈ ప్రతిమకు నమస్కారము చేయం. అందుకే అంటున్నాడు, ఉపద్రవంలైనా, హింసల్లోనైనా, రుగ్మతల్లోనైనా, రోగాల్లోనైనా, నిందల్లోనైనా, అవమానాల్లోనైనా నేను సంతోషిస్తాను. నా విశ్వాసమును కాపాడుకుంటా. నేను ప్రభువులో స్థిరంగా ఉంటాను. అపవాదిని నేను ఎదిరిస్తాను. అపవాది ఎప్పుడు కూడా క్రొత్త విశ్వాసుల వెంటనే ఉంటాడు. కొత్తగా ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు బాగా ఒక ఊపుతాడు అన్నమాట. రోగం తెచ్చి పెడతాడు, ఏదో తెస్తాడు, ఏదో కష్టం, ఏదో వ్యాపార నష్టం, ఏదో రాగానే వాళ్ళు ఎందుకు వాళ్ళని అటాక్ చేస్తాడంటే వాళ్ళు తొందరలో ఎక్కడికి పోతారు, తిరిగి విగ్రహారాధన తట్టు వెళ్ళిపోతారు. కాబట్టి వారిని అప్పుడు బలమైన విశ్వాసులు వాళ్ళని ఏం చేయాలండి? నువ్వు విశ్వాసంలో బలంగా ఉన్నావు, ఒక బలహీన విశ్వాసాన్ని చూసినప్పుడు ఏం చేయాలి? నెట్టేయాలా? ఇంకా మొట్టకాయ వేసి ఇంకా అడగొట్టాలా? నాకంతా తెలుసు నీకు రాదనల్లా? కాదు. నువ్వేం చేయాలంటే తిరిగి తిమోతి ఏ విధంగా పౌలు చేత పంపబడి తెస్సలోనికలో ఉన్న ఆ విశ్వాసుల విశ్వాసాన్ని బలపరిచినాడు, అలాగూ తోటి విశ్వాసులు బలహీనమైనప్పుడు వెంటనే వారిని ప్రార్థన చేసి దర్శించి వాక్యం చెప్పి వాగ్దానాలు చెప్పి బలపరచడం మన బాధ్యత అయి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి సాతానుడు అప్పుడు ఓడిపోతాడు, విశ్వాసులకు విజయం కలుగుతుంది. విశ్వాసులు ఎప్పుడైనా సంపూర్ణ వృద్ధి పొందాలంటే, తప్పకుండా సంపూర్ణ స్థాయికి వారు ఎదగాలంటే తప్పకుండా శ్రమలు, పరీక్షలు, శోధనలు ఇవన్నీ వస్తాయి. చెట్టుకు గాలి వస్తలేదా? మరి నీవు మానవురాలుగా ఉన్నప్పుడు దేవుని రూపంలో ప్రతిమలో నువ్వు నిర్మింపబడినావు. చెట్టుకు గాలి వస్తే దేవుడు సహాయం చేసినట్టు కాదు, కానీ మానవునికి, దేవుని బిడ్డలకు శ్రమ వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడట? ఆదుకుంటాడనే ఉంది వాక్యంలో. కాబట్టి దేవుని శక్తితో నీ విశ్వాసాన్ని నీవు కాపాడుకోవాలి. ఒక మంచి మాట నాకు పౌలు భక్తుని గురించి జ్ఞాపకం వస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఎన్ని ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు, నష్టాలు వచ్చినా నన్ను క్రీస్తు ప్రేమ నుండి ఏది కూడా ఎడబాపదు అంటున్నాడు. ఎంత మంచి మాట! రోమీలకు రాస్తూ అంటున్నాడు. రోమాలో ఉన్న విశ్వాసులకు రాస్తున్నాడు అన్నమాట ఈ మాట. అక్కడ వారు అన్ని ఉన్నారు, దేవుని వదిలిపెట్టిపోతున్నారేమో, ఈ మాట రాస్తున్నాడు. రోమన్స్ 8:35 క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఇవేవి కూడా ఎడబాపు. కానీ ఏది ఎడబాపుతుంది? పాపము. వెరీ గుడ్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. చప్పట్లు కొట్టండి, దేవుని స్తోత్రం. అంటే క్రీస్తు ప్రేమ నుండి నిన్ను ఎడబాపేది ఇవేవి కావు, పాపమే నిన్ను ఎడబాపుతుంది. పాపం చేయడానికి నువ్వు భయపడాలి. పాపం చేసినప్పుడే నువ్వు దూరం అవుతావు. కానీ ఈ కష్టాలు వస్తే దేవునికి ఎప్పుడు దూరము కావు, ఇంకా దగ్గర అవుతావు. విరిగి నలిగిన హృదయంకు యెహోవా సమీపంగా ఉంటాడు, దగ్గరగా ఉంటాడంట విరిగి నలిగిన హృదయాన్ని. కనుక ఇవేవి నిన్ను దూరపరచలేవు, కానీ కేవలము పాపమును బట్టే నువ్వు దేవునికి దూరం అవుతున్నావు. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం. విశ్వాసులను దేనికి పోలిసినాడు దేవుడు? ఏ ప్రాణికి ఏ జంతువు పోలిసినాడు? గొర్రె. నేను మంచి కాపరిని, మీరు నేను మేపెడు గొర్రెలు. మీరు నా గాడిదలని లేదు చూడు, మీరు నా గుర్రాలని లేదు, మీరు నా ఏనుగులని లేదు, ఒంటెలని లేదు. ఎందుకు? గొర్రె అంత సాధువైన జంతువు. దాని కొమ్ములతో ఎవరిని పొడవదట. అది దాని దేహమంతా కూడా ఉపయోగకరమైందండి. బొచ్చి ఏంటి, గిట్టలేంటి, దాని మాంసం ఏంటి, అన్నీ కూడా ఉపయోగకరంగా ఉంటుందంట. విశ్వాసి అన్ని రీతుల్లో, అన్ని విధాల ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరంగా ఉండాలి. దేవుని స్తోత్రం. వధింపబడిన గొర్రెపిల్ల వలె, వధకు తేబడిన గొర్రెపిల్ల సాధువుగా, మృదువుగా. దేవుని విషయం రోషం ఉండాలి, కానీ ఈ లోకరీతిగా ఉన్న ప్రతి విషయంలో కూడా ప్రభు మనసు కలిగి ఉండాలి అని అర్థం. ఆయనను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. దేవుని స్తోత్రం. ఎవడని తిడితే మనం తిరిగి తిట్టడం లేదు, కొడితే తిరిగి కొట్టడం లేదు, మనల్ని హింసిస్తే తిరిగి వారిని హింసించడం లేదు. ప్రభు మనసు కలిగి ఉన్నాం, విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాం, ప్రభు చెప్పిన మాటలకు విధేయత చూపెడుతున్నాం, ప్రభువులో స్థిరంగా ఉన్నాం. కానీ విజయం ఎవరిది?
ఇక్కడ వాక్యంలో ఉంది కదా, మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో ఎలాంటి విజయం పొందుతున్నాము? అత్యధికమైన విజయాన్ని పొందుతున్నాం. దేవుని స్తోత్రం. జయం మనదన్నమాట. దేవుని స్తోత్రం. నేను హింసించే వారిది కాదు జయం. హింస పొందుతున్న నీవు, విశ్వాసాన్ని కాపాడుకుంటూ స్థిరంగా ప్రభులో ఉన్న నీకు వీటన్నిటిలో అత్యధికమైన విజయము. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. మన విశ్వాసం అధికం కావాలని, వృద్ధి కలగాలని అడుగుదాం. కష్టాల్లో నష్టాల్లో విశ్వాసం భ్రష్టులు కాకుండా. ప్రభువాని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. జారుతున్న వేళ్ళలో పట్టుకునే దేవుడవై ఉన్నావు తండ్రి. మరి ఎవరు దేవుని వాక్యం వింటున్న వాళ్ళు, ఎవరు నిరాశ నిస్పృహల్లో ఉన్నారో, విశ్వాసమును కోల్పోతున్నారు, వెంటనే నీవు వాక్యం ఇచ్చి వారిని ఆదుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. వారిని ఆదరించినందుకు నేను స్తుతిస్తున్నాను. మా విశ్వాసము దినదిన జీవితంలో కాపాడుకోవడానికి సహాయం దయచేయమని, ప్రతి హృదయంలో నిండుగా మెండుగా విశ్వాసము దయచేయండి. లేవనెత్తి నిలబెట్టుమని, పడిపోకుండా ఉద్ధరించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన సమృద్ధిగా దీవించునుగాక. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా, కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా, కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ